నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అంటే నురుతున బొట్టు పెట్టుకోవడం కానీ, అదేవిధంగా ముక్కు గుట్టించుకోవడం అమ్మా. అప్పట్లో ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. దానికేమైనా సైంటిఫిక్ రీజన్ ఉంటుందా? ప్రతి చిన్న విషయానికి కూడా మనకి పూర్వీకుల నుంచి సైంటిఫిక్ రీజన్ లేనిది ఏ పని చేయలేదమ్మా. అన్ని సైంటిఫిక్ రీజన్ తోటే పెట్టేవారు. నుదుటిని బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ చక్రాలు ఉంటాయి. నాకు అంత తెలియదు. దానివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తి మనల్ని చూసేటప్పుడు మన బొట్టును చూస్తారు, అట్రాక్ట్ అవుతాం. సో మన ఎపీరియన్స్ ఏంటి అనేది దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో ఈ చక్రాసు అవి అంటే నాకు అంత తెలియదు. నేనేమి పెద్ద యోగా టీచర్ని కాదు, యోగిని కాదు. మనకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నెక్స్ట్ ముక్కు పుడక అన్నాం. బొట్టు పెట్టుకున్నాము అంటే మన ఫేస్లోనే ఒక గుడ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా. మరీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆవగింజ ఉంటుంది కదా, ఇవి పెళ్ళయిందా కాలేదా అని వాళ్ళు అనుకోవాలి అని అనుకుంటున్నారు. మ్యారీడ్ ఉమెన్ అన్మ్యారీడ్ గర్ల్ పక్కా తెలుస్తుంది, తెలియకుండా అయితే ఉండదు. మనిషిని చూస్తే అందరు కొంతమంది చాలా మంది మట్టెలు కూడా తీసేస్తున్నారు. అవును, తెలియకూడదు, ఆఫీస్కి వెళ్తున్నాం కదా ఇలాగే ఉండాలి, అలాగే ఉండదు. ఫీల్డ్ తగ్గట్టు ఆ ఫీల్డ్ కరెక్టే కాదు. మట్టెలు తీసేయమని, మంగళసూత్రాలు తీయమని ఏ ఫీల్డ్ చెప్పదు. మన సాంప్రదాయం ఇది. మేము తీయము అనండి, మిమ్మల్ని ఎవరు తీయమంటారు చూద్దాం. తీయనక్కర్లేదు. ఇప్పుడు వేరే వాళ్ళని చూడండి, వాళ్ళ సాంప్రదాయం ఏది ఉందో వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా. సో మన వాళ్ళు మన సాంప్రదాయాన్ని ఫాలో అయితే తీయండి అని ఎవ్వరు అనరమ్మా. అది తప్పది, చాలా తప్పది. తీయి అని అనరు. పొట్టు పెట్టుకోండి. ముక్కు పుడక దేనికి అంటే ఎయిర్ ప్యూరిఫై అయి వెళ్తుంది అని చిన్నప్పుడే ముక్కులు కుట్టించేవారు. కొంతమంది అయితే పెళ్లిళ్ళు అయ్యే టైంలో కూడా కుట్టిస్తారండి. అది లేనిది పెళ్లి చేయకూడదు. అవును, కొంతమంది పెళ్లి చేయరు. సో ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు పెట్టేస్తున్నారు, కుట్టించుకోవట్లేదు. కరెక్టే. అది ఏంటంటే చిన్నప్పుడే కుట్టించేవారు. చిన్నప్పుడు పెళ్లి కానప్పుడు. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వాళ్ళని చూడండి, కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి ముక్కు పుడక. పెళ్లి కాని వాళ్ళకి నత్తు అంటే ఆ అమ్మాయి అన్మ్యారీడ్ అని గుర్తించుతారు. డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఆ నత్తు ఎప్పుడు రిమూవ్ చేస్తారంటే పెళ్లి తర్వాత రిమూవ్ చేస్తారు. పెళ్లి కూతురుని చేసిన తర్వాత ముక్కు పుడక పెడతారు వాళ్ళు. అప్పుడు పెళ్లిలో కూడా అదొక రకమైన నత్తే పెడతారు, తర్వాత ముక్కు పుడక పెట్టుకుంటారు. మనమే తీసేస్తున్నాం. వాళ్ళు పద్ధతి వాళ్ళ పద్ధతి మాత్రం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అలాగే మట్టెలు కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్, ఏవో కొన్ని కోరికలు రాకుండా ఉండడానికి అని అక్కడ ఒక నాడి ఉంటుందిట. ఆ నాడిని కంట్రోల్ చేయడానికి ఈ వెండి మట్టెలు పెడతారు. బాడీ పెయిన్స్ అవి రాకుండా కడియాలు పట్టీలు పెడతారు. ప్రతిదీ సైంటిఫిక్ రీజనే. అంటే ఈ ధాతువు ఫలానా దగ్గర తగిలితే దానికి కంట్రోల్ చేస్తుంది అని. అలాగే చెవులకి కూడా. చెవులు ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్గా కొంతమంది అసలు చెవులకి పెట్టుకోరు, పెట్టుకుంటే ఇంత పెద్దవి పెట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. లేదు కనిపించినట్టు పెడతారు. పెట్టుకోండి, ఫ్యాషనబుల్గానే ఉండండి. చెవులకి తీసి మాత్రం ఉండకూడదు. ఖాళీ ఎంటీ చెవులు పెళ్ళైన స్త్రీ ఉండకూడదు. భర్త చూడకూడదు అలాగ, అసలు అది మంచిది కాదు అంటారు. అలా మొండి చెవులతో కూడా పూజలు పూజల తర్వాత భర్తనే చూడకూడదు. భర్త చూడకూడదు. నీకు లేవు అని అనడానికి లేదు, ఏవో ఒకటి ఉంటున్నాయి కదమ్మా. ఏమీ లేకుండా అయితే ఉండట్లేదు కదమ్మా. ఆర్టిఫిషియల్లో లేదా బంగారమో వెండో ఏదో, ఏవీ లేదు, చీపురుపులు పెట్టుకోండి, మరి ఏం బాధ లేదు. కానీ ఎంటీగా ఉండకూడదు. ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు వేరే మీరు చూసారంటే ఇది ఏదో హల్దీ ఫంక్షన్ అంటున్నారు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెడుతున్నారు. పువ్వు పెట్టుకోండి, బాగానే ఉంటుంది, కానీ ఎంటీగా మాత్రం భర్త ఎదురుగుండా వెళ్ళకూడదు, కనిపించకూడదు. అంటే లలితా సహస్రంలో కూడా ఆ నామం ఉంది. సో ఆవిడ చెవులు కమ్మల్ని చూసి వర్లిస్తారు. అలాంటి శుభసూచకమైన చెవుల్ని మనం ఎంటీ ఖాళీగా చేసేసి ఏం కాదు అని అంటే మొండిగా వాదిస్తే మనం ఏం చెప్పలేము. ప్రూవ్ చేయండి అంటారు, ప్రూవ్ అవ్వదు. ఏది కూడా ప్రూవ్ అవ్వదు. అన్నిటికీ ఆధారాలు ఉండవు. కొన్నింటికి ఆధారాలు ఉంటాయి, కొన్నింటికి ఆధారాలు మనం చూపించలేము. ఎవరో చూసిందే. ఇప్పుడు మన పురాణాల్లోనైనా మనం డైరెక్ట్గా చూసామా? లేదు కదా. దేవుడు నేను ఈ పూజ చేస్తే మనకు వరం ఇస్తాడు, ఎవరు చూశారు? అనుభవించిన వాడు ఏమైనా చెప్పాడా? లేదు.
పురాణాల్లో అప్పుడు సత్యయుగం ఉండేది, వాళ్ళు అనుభవించారు కాబట్టి ఎస్ నాకు ఈ దేవుడు ఇలా చేసినందుకు ప్రత్యక్షం అయ్యాడు, దాన్ని మనం కంటిన్యూ ఫాలో అవుతున్నాం కదా. అవును. ఇవి కూడా ఫాలో అవ్వండి. ఇది వాళ్ళు చేసి చూసి మనకి చెప్పారు. అప్పట్లో రోగాలు రాలేదు, వాళ్ళు గట్టిగా ఉండేవారు. మా అమ్మమ్మ వాళ్ళు 108 110 సంవత్సరాలు బతికారంటే ఇవన్నీ ఫాలో అయ్యేవారు. ఆహార నియమాలే కాదమ్మా, పద్ధతులు కూడా. ప్రతిదీ పద్ధతి ఉంది, ఆ పద్ధతిని ఫాలో అయ్యేవారు. చెవులకి ఇవి పెట్టుకోవాలి, ముక్కు పుడక పెట్టుకోవాలి. ఇది వరకు పూర్వకాలంలోనే ఒక్కొక్క కాలకి 55 కేజీలు వెండి కడియాలు ఉండేవి. ఇప్పుడు నువ్వు 10 తులాలు పట్టీలు పెట్టుకుని మీరు నడవగలరా? లేదు కదండి. బరువు అంటాం. కాబట్టి ఆ పద్ధతి పాటించాలి. ఇప్పుడు అది ఉన్నారు కాదు, కొంతమంది. అప్పుడు వర్క్ చేసేవారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండేది. వాళ్ళకి బాడీ పెయిన్స్ వచ్చేవి కాదు. మెడల్లో కూడా కంటిలు వేసుకునేవారు. పుస్తలు ఇవాళ రేపు పైకి వేసుకుంటారు, పైకి వేయడానికి కాదు, అదేం లాకెట్స్ కావు అవి. పుస్తలు అనేది పరాయి మగవాడు చూడకూడదు, చూడొద్దండి. చూడకూడదు. ఓకే. అది వేరే మగవాడు చూస్తే చాలా తప్పు, అంత నేరం అది. అలాంటిది ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, బయటికి వేసుకుంటున్నారు. పుస్తక అనేది బయటికి రాకూడదు, అసలు లోపలే ఉండాలి. అది ఇక్కడ గుండె దగ్గరికే ఉండాలి. గుండెకి ఎందుకు ఉండాలి అంటే బంగారం ఆ ధాతువు నీ హార్ట్కి తగిలితే హార్ట్ పంపింగ్ అండ్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. సైంటిఫిక్ రీజన్ అది. మళ్ళీ సైంటిఫిక్ అలా అంటేనే కానీ మన వాళ్ళు వినరు కదా. లోపలికే ఉండాలి అని అంటే ఎందుకు అని అడుగుతారు. ప్రతి ఒక్కరికి ఇది చెప్పలేరు కదా. ఇలాగా అని అన్నారనుకో అది తప్పు, నీ భర్తకి ఏదో కీడు సంభవిస్తుంది అని అన్నావు అనుకో అసలు బయటికి తీయరు. నిజంగా సైంటిఫిక్ రీజన్ అంటే అంటారు నెగిటివ్ గా తొందరగా అదే ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్. గాజులు కూడా అంతే, మనకి మట్టి గాజులే వేసుకోవాలి, లేదు అంటే బంగారం గాజులు వేసుకోవచ్చు. అంటే లేదు ప్రతి వాళ్ళకి బంగారం గాజులే ఉంటాయని లేదు, మట్టి చాలా మంచిది. కాకపోతే కొన్ని ప్రొఫెషన్స్లో ఏంటంటే శబ్దం వస్తుంది అని. ఇప్పుడు మేము అడ్వకేట్స్, మేము ప్రొఫెషన్లో మాకు పనికిరాదు అని అనరు, కానీ నిశ్శబ్దంగా ఉన్న దగ్గర శబ్దం వినిపిస్తే మేము ఏం చేయలేము. అదే అండి. సో అలాంటప్పుడు మీరు వేసుకోకండి, ఒకటి వేసుకోండి, గాజు బంగారం గాజు వేసుకోండి, మంచిది. దానివల్ల కూడా నాడీ వ్యవస్థ బాగుంటుంది. అందుకని ప్రతిదానికి నేను రీజన్స్ చెప్పలేము. మనమేమి పురాణాలని శోధించి నేను దాన్ని బైహార్ట్ చేసి నేనేదో అవపోసన ఏం పట్టలేదు, ఎవరు పట్టరు. దానికి మళ్ళీ వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సిద్ధాంతులు వాళ్ళు దాని రీజన్ ఏంటి అనేది చెప్తారు. చాగంటి వారి దాంట్లో కూడా చెప్పారు, చాలా వాటిలోని వింటే తెలుస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.